ఏంది బ్రో గన్స్ అండ్ రోజెస్ సాంగ్ విన్నారా? ఒక్క లైన్ ఓ రేంజ్. అసలు ఆ లైన్ వెనుక ఒక్క రా ఎమోషనల్, ఒక డేంజరస్ వార్నింగ్ దాగి ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కో లైన్ లోని మీనింగ్. అవి ఏంటో తెలుసా మీకు? ఆ ఒక్కొక్క లైన్ ని ఏ విధంగా మీనింగ్ వస్తుందనేది మనం ఈ వీడియోలో ఇప్పుడే చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ మీకు టార్గెట్ ఇస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి బ్రోస్. హంగ్రీ చీత్ అంటే ఏంటో చూద్దాం. హంగ్రీ చీత్ అనగానే స్పీడ్, ప్రిసిషన్, హంట్ గుర్తుకు వస్తాయి. హంగ్రీ చీత్ అంటే ఆగని ఆకలి, రిలెంట్లెస్ హంట్. ఓజీ లాంటి వ్యక్తి తన టార్గెట్ వరకు ఆగడు అని చెబుతుంది. ఇక సాంగ్ కిల్లింగ్ ఇట్ అప్ బ్రూచువల్ అంటే దారుణం, నిర్దాక్షిణ్యం, తన శత్రువుల్ని ఫినిష్ చేసే విధానం. సాఫ్ట్ కాదు దారుణం అని ఈ లైన్ బలంగా చెప్తుంది మనకు. లివ్ ఇన్ ఇట్ ఇమోర్చల్ అంటే ఇప్పటికీ మరిచిపోని పేరు. ఓజీ డీడ్స్ అంత ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఆయన జీవితం ఒక లెజెండ్ గా నిలుస్తుందని ఈ వర్డ్ మనకు సూచన ఇస్తుంది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తాడు అంటే ఈ లైన్ ఓజీ బ్లడీ చాప్టర్ మళ్ళీ మొదలవుతుంది అని అర్థం వస్తుంది. నెత్తురుకు మరగని హంగ్రీ చీత్, చిన్న తాకిడికే రక్తం కారిపోతుంది అంటే ఆ హంగ్రీ చీత్ ని ప్రోక్ చేసే శత్రువులే అంతమనే మీనింగ్ ని ఈ లైన్ మనకు చెప్తుంది. శత్రువులను ఎంచితే మొదలు వేట, ఎదురు చూసే క్షణం ముగిసింది, వేట మొదలవుతుంది. ఓజీ రివెంజ్ పాత్ కి అడుగు పెట్టినట్టు ఈ లైన్ మనకు చెప్తుంది. చూపు గాని విసిరితే ఒక్క కంట, ఓజీ కన్ను పడితే చాలు, ఒక చూపే షార్ప్ వెపన్ లాంటిది, అది ఒకేసారి శత్రువుల్ని డౌన్ చేస్తుందని ఈ లైన్ మనకు చెప్తుంది. డెత్ క్వాట కన్ఫర్మ్ అంట, ఓజీ దృష్టిలో పడితే వారి మరణం ఫిక్స్డ్, డెత్ అంటే ఆప్షనల్ కాదు, కన్ఫర్మ్ ఫేట్ అని ఈ లైన్ మనకు చెప్తుంది. ఎవరికి అందడు అంతని రేంజ్, ఓజీ స్థాయి, అతని రేంజ్, పవర్ ఎవరికి అర్థం కాదు. ఆయన లైఫ్ ఒక ఎంగిమా లాంటిది అని ఈ లైన్ చెప్తుంది. రెప్ప తగిలెను రగిలే రివెంజ్, కళ్ళు తెరిచిన వెంటనే మొదలయ్యేది ఒక ర్యాగింగ్. రివెంజ్, ఆయన ద్రోహం మర్చిపోడు, ప్రతీకారం తప్పక తీర్చుకుంటాడు అనేది ఈ లైన్ మనకు చెప్తుంది. పవర్ అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్. పవర్ అంటే స్ట్రెంగ్త్, పొగరు అంటే యాటిట్యూడ్. ఓజీ దగ్గర రెండు ఒకే స్థాయిలో ఉంటాయి, అదే ఆయన యూనిక్నెస్ అని ఈ లైన్ మనకు చెప్తుంది. ఫైర్ స్ట్రామ్ లాంటి రేంజ్, ఒక ర్యాగింగ్ ఫైర్ స్ట్రామ్ లా. ఆయన కోపం వస్తే దాన్ని ఆపడం అసాధ్యం, అది డిస్ట్రక్షన్ తో పాటు లెగసీని కూడా సృష్టిస్తుంది అని ఈ లైన్ చెప్తుంది. కిల్ ఇన్ ఇట్ బ్రూచువల్, మళ్ళీ రిపీట్ కావడం, ఒక వార్నింగ్ లా ఓజీ బ్రూచువల్ గా ఫినిష్ చేస్తాడు. ఆయన వర్డ్ లో సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు అనేది ఈ లైన్ అయితే మనకు చెప్తుంది. ఎంత మీనింగ్ ఉంది ఈ సాంగ్ లో చూసారా? ఈ సాంగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. 50 లైక్స్ మీ టార్గెట్, కంపల్సరీ లైక్ చేయాలి. చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.